నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈరోజు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. నక్కతోక తొక్కినట్లే అని చెప్పేసి ఎందుకు చెప్పాల్సి వచ్చింది. ఈ నెల ఏప్రిల్ 23, 24, 25 తారీఖులలో అసలు వీరికి జరగబోయేది ఏంటి, ఎవరు కూడా చూడకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ఈ వీడియోను చూడండి చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది. ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి మకర రాశి వారు ఎక్కడున్నా కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు కూడా మేము చెప్తాము. అవి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి. జీవితంలో మీరు సంతోషంగా ఆనందంగా గడపడానికి మీరు ఒక మంచి అవకాశాన్ని ఉపయోగించుకున్న వారు అవుతారనమాట. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వలన మరికొంతమంది మకర రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. మకర రాశి వారు గతంతో పోల్చుకుంటే ఇక్కడ గతం అనే మాట ఎందుకు వాడవలసి వచ్చిందంటే ఉగాది ముందు, ఉగాది తర్వాత అంటే ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాము. శ్రీ విశ్వాసనామ సంవత్సరంలోకి అడుగుపెట్టామన్నమాట. గతంతో పోల్చుకుంటే డబ్బు పరంగా చాలా బెటర్ అవుతారనమాట. గతంలో కొన్ని అప్పులున్నాయి, చేతిలో ఎంత సంపాదించినా కూడా ఎంత డబ్బు అంటే ఎలా వస్తుందో అలానే వెళ్ళిపోతుంది. ఇలా అప్పులు కట్టుకోవడం, ఇంట్లో ఏదో ఖర్చులు వాడుకోవడం, ఏదో ఒక ఖర్చు ఎదురు చూస్తూ ఉండడం, చేతిలో డబ్బు నిలకడ లేకపోవడం, ఎప్పటికప్పుడు డబ్బు కరువైపోవడం అన్నమాట. ఇలాంటివన్నీ కూడా మీకు జరిగాయి గతంలో. కానీ ఈ కొత్త సంవత్సరంలో మాత్రం మీకు చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో డబ్బు పరంగా మీకు ఎటువంటి దిగులు ఉండదు. ఎవరైనా చెప్పన్నా కూడా మీరు నమ్మవద్దండి. ఎందుకంటే మకర రాశి వారికి డబ్బు పరంగా ఇది యోగ కాలం అన్నమాట. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది. అదేమిటి అంటే కష్టే ఫలి. కూర్చుంటే డబ్బు అసలు రాదు. మీ వృత్తి అందు, వ్యాపారం అందు 2 శుభవార్తలు కూడా చెప్పాను కదా. ఈ 2 శుభవార్తల్లో మొదటి శుభవార్త ఇక్కడ మీకు తెలిసి చెప్పేశాను. ఏంటంటే మీ యొక్క ఉద్యోగం చేసేవారైనా, వ్యాపారం చేసేవారైనా, లేదా చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళైనా, పెద్ద బిజినెస్ చేసే వాళ్ళైనా, రియల్ ఎస్టేట్ వాళ్ళైనా, ఊరగాయలు అమ్మే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే మీరు ఎంత కష్టపడతారో కష్టానికి అదృష్టం మీకు తోడవుతుందన్నమాట. అంటే కష్టే ఫలి అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. ఆ కష్ట ఫలి అని చెప్పి అన్నమాట మీరు గుర్తు పెట్టుకోండి. ఎందుకు ఈ మాట వాడాల్సి వచ్చింది అంటే కనుక మీ యొక్క మకర రాశి వారు మీరు ఇప్పుడు అదృష్టం తలుపులు తెరవబోతున్నారు. అందరూ డబ్బు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడతారండి, కాదని చెప్పడం లేదు. దానికి కష్టానికి కొంతమందికి ఎంత పడినా కానీ రూపాయి రాదు. కొంతమంది కొంచెం కష్టపడిన వారికి విపరీతమైన సొమ్ము చేజెక్కించుకుంటారు. ఇప్పుడు మకర రాశి వారి యొక్క యోగకాలం ఎలా ఉంది అంటే రూపాయి కష్టపడితే 10 రూపాయల ఆదాయం వస్తుందన్నమాట. అలాగే యోగ కాలాన్ని మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కష్టపడండి. ఈ యొక్క యోగ మార్గాలు, ధన ద్వారాలు అనేటివి మీకు బాగా తెచ్చుకుంటాయన్నమాట. ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి దీపం పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. లక్ష్మీదేవికి ఎరుపు మందారాలతో చక్కగా అంటే ఎరుపు మందారాలు కానీ, ఎర్ర గులాబీలు కానీ, ఈ యొక్క పూలంటే అమ్మవారికి అలంకరించుకొని విష్ణు సహస్రనామాలు చదువుకుంటే, లక్ష్మీ సహస్రనామాలు చదువుకుంటే అమ్మవారికి దీపాన్ని పెట్టండి. ఇలా అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటే మీకు కలిసి వస్తుందన్నమాట. ప్రతి శుక్రవారం మీకు ఇంకా వీలుగా ఉంటుంది. ఇక్కడ మీకు శుభవార్త అని చెప్పాను కదా, చూసారా. అందులో మీరు వినబోతున్న మొదటి శుభవార్త అంటే మీ ఆదాయం పెరగబోతుంది అనమాట. రూపాయి పెట్టే దగ్గర 10 రూపాయల ఆదాయం అనేది మీకు రాబోతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మకర రాశి వారు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక మీకు ఇది మొదటి గుడ్ న్యూస్ అనమాట. ఇక తర్వాత కుటుంబ పరంగా చూసుకుంటే మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య గతంలో, ఇక్కడ గతం అంటే ఉగాది ముందండి, కొత్త సంవత్సరం ముందు మాట్లాడుతున్నాను. కుటుంబం అన్నాక భార్యాభర్తల చిన్న చిన్న గొడవలు అనేటివి వస్తుంటాయి, పోతుంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క మకర రాశి వారికి కొంచెం అర్థమవుతుందన్నమాట. జీవితం అంటే ఏంటి, ఈ గొడవలు అనేటి ఏంటి సహజం, కొంచెం సర్దుకొని వెళ్ళిపోవాలి. ఒక రియలైజేషన్ వస్తుంది వీరికి, అంతటా వీరికే రియలైజేషన్ వస్తుంది. కాబట్టి కొంచెం ఓర్పుగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట.
కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడం వలన భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది. ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకున్నప్పుడు అంటే ఇంపార్టెంట్ విషయాలు, ఇది చేయాల్సిన ముఖ్యమైన పనులు చేసుకునేటప్పుడు మకర రాశి వాళ్ళు ఒకరినొకరు సంప్రదించుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా సీక్రెట్గా చేయవద్దు. ఎందుకంటే ఒకరినొకరు సంప్రదించుకోవడం వలన కొన్ని తెలియని విషయాలు తెలుస్తాయన్నమాట. ఎందుకంటే భార్య మంచి కోరుకునేది భర్త, భర్త మంచి కోరుకునేది భార్య. ఇద్దరిని ఒకరొకరు కొన్ని వాళ్ళ మాట వీళ్ళు వింటే మంచిది. మంచి అయినా చెడైనా ఏదైనా కానివ్వండి, ఒకరికొకరు నిర్ణయాలు తీసుకోండి. ఈ విధంగా ఒకరినొకరు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి, ఒకరు సలహా ఇచ్చుకోవడం వలన మీ ఇద్దరి మధ్య దాపరికాలు లేకపోవడం వల్ల మీ మధ్య ప్రేమ అనేది రెట్టింపు అవుతుందన్నమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందడుగు వేయండి. భార్యాభర్తల మధ్య చాలా బాగుంటుంది. అనుకూలత సక్రమంగా ఉంటుంది. సంవత్సరం అంతా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. మీకు ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది. చాలా సవ్యంగా గడిచిపోతుందన్నమాట. ఇక సంతాన విషయానికి వస్తే గతంలో కొన్ని అనారోగ్య సమస్యలు, పిల్లలు కొంచెం చెప్పిన మాట వినకపోవడం వలన కొన్ని తలనొప్పులు ఇవన్నీ వచ్చినప్పటికీ కూడాను అన్నిటినీ ఫేస్ చేసుకొని వచ్చారు. ఈ పిల్లల చదువు పట్ల కూడా చాలా మంచిగా ఉండబోతుందని ఇప్పుడైతే 3 రోజులు చూసుకుంటే వీరికి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉందన్నమాట. ఇక మీరు ఖచ్చితంగా రెండో గుడ్ న్యూస్ అని చెప్పాను కదా, అది రెండవ గుడ్ న్యూస్ ఏమిటి అంటే కనుక విద్యార్థులకు, ఈ యొక్క తల్లిదండ్రులకు కోరిన వారికంటే ఎక్కువ మార్కులు రాబోతున్నాయి. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, 10th ఇంటర్ ఎగ్జామ్స్ అన్నీ కూడా రాస్తున్నారు. కొంతమంది పిల్లలు ఇంకా చదువుతున్నారు. ఇంకా ఎలా అంటే సంవత్సరం చివరి రోజులు చేసి పరీక్షా కాలం బట్టి పిల్లలు ఎలా రాస్తారా ఎలా అని చెప్పేసి అనుకునే వాళ్ళందరికీ కూడా కంగారు పడవద్దు. మీ పిల్లలు మీరు ఊహించిన మార్కుల కంటే కూడా ఎక్కువ మార్కులతో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో తల్లిదండ్రులు, మకర రాశి తల్లిదండ్రులు, ఆ పిల్లలకి ఉద్యోగం వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఉద్యోగంలో కాస్త ప్రయత్నించేవారు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు ప్రయత్నించండి. కొంచెం గట్టి ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక లవర్స్ విషయానికి వస్తే లవర్స్ కూడా చాలా వరకు కూడా చాలా అనుకూలంగా ఉందన్నమాట. గతంలో కొంతమంది ఏంటంటే కొంత సరిగ్గా పలకపోవడం, మాట్లాడుకోకపోవడం, కొంత విడిపోవడం, కొన్ని రోజులు ఒకరినొకరు సంబంధాలు లేకుండా ఉండడం, ఇటువంటివన్నీ కూడా జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుత రోజులలో అయితే బాగానే ఉందండి. ఎవరైతే వివాహానికి సంబంధించి ఒక అడుగు ముందుకు వేయాలని అనుకుంటున్నారో కొంచెం ఆలోచించుకొని అడుగు ముందుకు వేయండి. ఎందుకంటే కొన్ని చిన్న ఇబ్బందులు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఆచితూచి అడుగులు వేయండి. తొందరపాటు నిర్ణయాలు అనేది తీసుకోవద్దు. ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకుంటే అంత సవ్యంగా సక్రమంగా జరుగుతుంది. మీరు వినబోయే రెండో శుభవార్తలు పిల్లలకు సంబంధించి వింటారు. పిల్లలకు సంబంధించి మార్కులకు సంబంధించి ఒక మంచి న్యూస్ అయితే వింటారు. పిల్లల కోసం ఎదురు చూసేవాళ్ళు, ఉద్యోగానికి సంబంధించి ఎదురు చూసేవాళ్ళు మంచి అలా న్యూస్ వింటారనమాట. ఇక మంచి జరుగుతుంది. ఇక రియల్ ఎస్టేట్ వారికి, సినీ రంగం పరిశ్రమలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. మంచి డబ్బును అయితే చూస్తారనమాట. ఆదాయ మార్గాలు బాగా కనిపిస్తున్నాయి. సినీ రంగ పరిశ్రమలు ఉన్న వారికి కానీ రియల్ ఎస్టేట్ వారికి కొంచెం ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కూడా వారు అనుకున్న టార్గెట్ అయితే ఖచ్చితంగా రీచ్ అవుతారనమాట. ఇక ముఖ్యంగా వచ్చేసరికి మకర రాశి వాళ్ళు పెట్టుబడులు పెట్టే దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తులుగా ఉన్నారనుకోండి, ఎందుకంటే మధ్యవర్తులుగా ఉండే కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మధ్యవర్తిగా మాత్రం ఉండకూడదు. ఎవరికి డబ్బు ఇవ్వడము, మధ్యలో ఉండడము, హామీ ఇచ్చి ఎవరికి కూడా మధ్యవర్తిగా ఉండకండి. దీనివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నమ్మిన వాళ్ళే మోసం చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. కాస్తంత జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క బలం ఏంటో, మీ యొక్క బలహీనత ఏంటో పక్క వారికి తెలియపరచండి. ఈ విధంగా తెలియపరచడం వల్ల మీ యొక్క బలహీనతలు తెలుసుకొని మళ్ళీ నలుగురికి చెప్పి నలుగురి ముందు చులకన చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జనాలకు కూడా కొంచెం మరి దగ్గరలో టచ్లో ఉండమాకండి. ఎందుకంటే మీ పనులు మీరు చూసుకుంటూ మీ పనుల మీద మీకు శ్రద్ధ పెడితే ఆదాయ మార్గాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఇక్కడ లాభం వస్తుంది తప్ప ఎక్కువగా జనాలతో గడపడం వల్ల మీకు మీరు చులకన అయిపోవడం, అంటే వారికి మీరు చులకన అయిపోవడం,
అంతేకాకుండా మీ యొక్క బలహీనతలు తెలుసుకొని మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం కూడా ఉంది. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. ఎవరితో కూడా అతిగా ప్రవర్తించకండి. ఎక్కువగా మాట్లాడవద్దు. ఎక్కువగా మాట్లాడడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే మకర రాశి వారికి 3 రోజులు కూడా చాలా అద్భుతంగా ఉందండి. ప్రయాణాల పరంగా చూసుకుంటే ఈ 3 రోజులు కూడా ఒక రోజు అయితే ప్రయాణం జరుగుతుంది. చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. బంధుమిత్రుల కలయిక మీకు మంచి సంతోషాన్ని కలిగిస్తుందన్నమాట. దీనివల్ల మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. ఇక టెన్షన్ కొంచెం శాంతంగా ఉండడం, మీరు ఏమైనా పనులు జరుగుతాయని చెప్పి ఆతృత పడడం, కంగారు పడుతూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. కొంచెం ఆతృత కంగారును తగ్గించుకోండి. ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట సేపు అయినా మెడిటేషన్ చేయండి. ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే టైంకి తినాలి, టైంకి పడుకొని మంచిగా చేసుకుంటే హెల్త్ మీ ఆరోగ్యం బాగుంటే డబ్బు చాలా సంపాదించుకోవచ్చు అనమాట. ఈ విషయం తెలుసుకొని కొంచెం అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేయండి. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 రోజులు కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎటువంటి నష్టాలు లేవు, ఎటువంటి కష్టాలు లేవు. హ్యాపీగా స్మూత్గా రోజు అయితే గడిచిపోతాయి అన్నమాట. మకర రాశి వారు చాలా మంచివారండి. ఈ యొక్క మంచి మనసు వలన దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీరేం చేయాలంటే మీకు జాతక దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోవాలనుకుంటే, ఇంకేమైనా ఉంటే అవన్నీ పూర్తిగా తొలగిపోవాలనుకుంటే ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించండి. రావి చెట్టు కింద నేతి దీపాన్ని వెలిగించండి. నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండండి. వీలైనంత మెడిటేషన్ చేయడానికి ఇష్టదైవాన్ని చూసుకుంటూ మెడిటేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. కులదైవాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి. కులదైవానికి కనీసం సంవత్సరంలో 23 సార్లైనా మీరు అమ్మవారికి పూజ చేసి నైవేద్యం సమర్పించండి. కులదైవ ఆశీర్వాదం మన కుటుంబానికి చాలా అవసరం అన్నమాట. కాబట్టి కులదైవాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకండి. కాబట్టి మకర రాశి వారు ఎలాంటి పరిహారం చేసుకుంటే వారి జీవితంలో ఎంత మార్పు కల్పిస్తుందో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి శ్రీమాత్రే అని చెప్పేసి చిన్న కామెంట్ చేయండి. సర్వే జన సుఖిన భవంతు. మకర రాశి వారికి ఆ శివుడి అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.